Hello everyone. In this video, we will discuss about identity operators and membership operators. So first, identity operators గురించి చూద్దాం. Identity operator లో two types ఉంటాయి మళ్ళీ. So is and not is. సో ఈ ఈజ్ అనేది ఏం చేస్తుందంటే టూ ఆబ్జెక్ట్స్ అనేవి సేమా కాదా అని చెక్ చేస్తుంది. ఓకే, చాలామంది ఇక్కడ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఉంది కదా, సో వీటితో కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో ఈ రెండింటికి మధ్య తేడా ఏంటిదో ఈ వీడియో చూసేలోపు మీకు అర్థమైపోతుంది. ఓకే, సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 11, వై ఈక్వల్స్ టు 11 ఉందనుకో. సో నార్మల్గా అయితే ఇఫ్ x equals to y. So okay, though we haven't discussed if. So x equal to y అంటే ఇది ఏం చేస్తుంది, ఈ x వాల్యూ y వాల్యూ ఈక్వల్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. x వాల్యూ ఎంత 11, ఈక్వల్స్ టు y వాల్యూ కూడా 11. కాబట్టి ఇది మనకు టోటల్గా ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ అనేవి చెక్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ x ఈక్వల్స్ టు 11 కదా, సో ఇక్కడ 11 అనేది మనకు ఈ మెమరీలో క్రియేట్ అవుతుంది. సో దీనికి మనం నేమ్ ఆ ట్యాగ్ అనేది ఎక్స్ అని ఇస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇవి. సో ఇక్కడ వై అనే దానికి వాల్యూ ఎంత 11. సో 11 అనేది ఆల్రెడీ మెమరీలో ఉంది కాబట్టి దీనికి మెమరీ అనేది సపరేట్ అలకేట్ అవ్వదు. సో ఈ ఉన్న వాల్యూకే మనకి ఇక్కడ వైని కూడా పాయింట్ చేస్తుంది. ఓకే, సో దీనికి సమ్ అడ్రస్ లాగా, సో ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా, సపోజ్ 1000 అనుకున్నాం అనుకో. సో ఎక్స్కి అండ్ వైకి ఇక్కడ ఈ అడ్రస్ ఎంత 1000. సో మనం ఈ ఈజ్ని ఎలా యూజ్ చేస్తామంటే ఎక్స్ ఈజ్ వై అంటే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, ఎక్స్ అండ్ వై యొక్క ఈ ఐడెంటిటీ ఇది ఉంది కదా, ఈ అడ్రస్ ఇవి సేమా కాదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ సేమ్ అయితే ఇది రిటర్న్స్ ట్రూ. సో ఇప్పుడు ఇది ఏంటి రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకు, సో ఎక్స్ యొక్క ఈ ఐడి ఎంత 1000 అండ్ వై యొక్క ఐడి కూడా 1000. సో అందుకు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, నాట్ బికాస్ ఆఫ్ వాల్యూస్. సో ఇవి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అది డిస్కస్ చేసేటప్పుడు ఈ ఈజ్ అనే కీవర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు 12 ఉందనుకో. సో ఈజ్ ఎక్స్, ఇక్కడ వై అనేది అప్పుడు సపరేట్గా 12 కాబట్టి ఇక్కడ వై అనేది దీనికి సపరేట్ పాయింట్ చేస్తుంది. సో ఎక్స్ వాల్యూ, ఇప్పుడు ఎక్స్ యొక్క ఐడెంటిటీ వాల్యూ ఎంత 1000, వై యొక్క ఇది వైది 2000. సో ఇవి నాట్ సేమ్ కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ఇది ఈక్వల్స్ టు అండ్ ఈజ్కి ఉన్న డిఫరెన్స్. ఈక్వల్స్ టు అనేది వాల్యూస్ చెక్ చేస్తుంది, ఈజ్ అనేది ఏంటి, ఇక్కడ దీనికి ఉన్న మెమరీ అడ్రస్ లేదంటే దీని ఐడెంటిటీ వాల్యూ అంటాం కదా. సో దీన్ని కంపేర్ చేస్తుంది. మనకి ఇక్కడ ఎక్స్ యొక్క ఈ ఐడి రావాలంటే మనం ఏం చేస్తాం, ఐడి ఆఫ్ ఎక్స్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో అప్పుడు మనకు ఈ ఎక్స్ వాల్యూ, ఎక్స్ యొక్క ఐడెంటిటీ వాల్యూ అనేది ఇస్తుంది మనకు. అలానే నాట్ ఈజ్, నాట్ ఈజ్ అంటే దీనికి ఆపోజిట్. ఒకవేళ ఈ వాల్యూస్ అనేవి సేమ్ అయితే ఈజ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఇది రెండు వాల్యూస్ సేమ్ అయితే, వాల్యూస్ అంటే ఇక్కడ ఐడీస్ అనేవి సేమ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నాట్ ఈజ్ అన్నాడు కాబట్టి ఒకవేళ అవి రెండు ఈక్వల్గా లేకపోతే అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ వై, ఎక్స్ ఈక్వల్స్ 11, వై ఈక్వల్స్ 11 అన్నాం అనుకో. సో దీని ఐడి అనేది ఏంటి, ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఇక్కడ నాట్ ఈజ్ అన్నాం అనుకో. ఎక్స్ ఈజ్ నాట్, ఈజ్ నాట్, ఈజ్ నాట్ ఈజ్ కాదు, ఈజ్ నాట్. సో ఈజ్ నాట్ వై అనుకో. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ యొక్క దీని ఐడి అనేది 1000. సో ఇక్కడ 11 ఇచ్చాం కాబట్టి దీని వాల్యూ కూడా 1000. ఇక్కడ ఈజ్ నాట్ అన్నాం కాబట్టి ఇవి ఈక్వల్గా ఉండకూడదు, ఈక్వల్గా ఉండకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ సపోజ్ వై ఈక్వల్స్ టు 12 అనుకో. సో అప్పుడు దీనికి పాయింట్ చేస్తుంది. సో దీనికి పాయింట్ చేసినప్పుడు ఇక్కడ 2000 ఉంటుంది. సో ఇవి నాట్ ఈక్వల్ కదా. సో ఇక్కడ మనకు కావాల్సింది కూడా ఈజ్ నాట్ అని అంటున్నాం కాబట్టి ఇవి నాట్ ఈక్వల్ కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై అంటే ఇదేం చెక్ చేస్తుంది, వాల్యూస్ చెక్ చేస్తుంది. 11, 12 దీస్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి. ఓకే, నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ గురించి. మెంబర్షిప్ అనేది ఏం చేస్తుంది, ఒక లిస్టులో, ఒక సీక్వెన్స్లో
ఇది మెంబరా అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఒకవేళ మెంబర్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్లో 2 ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్, నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ ఇన్. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక వాల్యూ అనేది ఒక లిస్ట్లో కానీ ఒక సీక్వెన్స్లో కానీ ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం ఇన్ యూజ్ చేస్తాం. సపోజ్ మనకి ఇంకా లిస్ట్ ఆ టపుల్ ఈ కాన్సెప్ట్ కాలేదు, బట్ సపోజ్ ఒక లిస్ట్ ఉందనుకో. సో దీని గురించి మనం డెప్త్గా నేర్చుకుందాం. కాకపోతే ఇక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ 10, 20, 30, 40 ఇవి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కదా, ఒక సీక్వెన్స్ కదా. సో నా దగ్గర ఒక వాల్యూ ఉంది. సో నెంబర్ n = 20. ఇప్పుడు ఈ 20 ఇందులో ఈ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. మనం నార్మల్గా అయితే ఇవన్నిటిని ఒక్కొక్క దాన్ని విజిట్ చేసి చెక్ చేయాలి. సో మనం అలా చెక్ చేయకుండా మనకి ఇన్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది, ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎన్ ఇన్ లిస్ట్, ఎన్ అనేది దీంట్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఎన్ ఇన్ లిస్ట్, ఈ 20 అనేది ఇందులో ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఎన్ అంటే ఎంత, 20 కదా. 20 అనేది లిస్ట్లో ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. ఒకవేళ n = 120 అనుకో. సో ఈజ్ 120 ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ లిస్ట్? నో, రైట్. వెన్ వీ యూజ్ ఇన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇది ఓన్లీ లిస్ట్ అనే కాదు, డిక్షనరీ అని, టపుల్ అని, సెట్ అని చెప్పేసి వేరే డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాటిపైన మనము ఇది అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ స్ట్రింగ్, రైట్? సో లెట్స్ సే సమ్ నేమ్ = రక్షిత్. ఇక్కడ ఇవి ఏంటి, ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపి మనం స్ట్రింగ్ అంటున్నాం కదా. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఇందులో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో అది ఎలా చెక్ చేస్తాం, ఇన్తో చెక్ చేస్తాం. లెట్స్ సే ఏ చెక్ చేద్దాం. ఏ ఇన్ నేమ్లో ఏ అనే క్యారెక్టర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇక్కడ ఆర్ ఉంది కదా, సో ఇక్కడ ఇది క్యాపిటల్ ఆర్. లెట్స్ చెక్ విత్ స్మాల్ ఆర్. ఈజ్ ఆర్ ఇన్ నేమ్? వీ హ్యావ్ క్యాపిటల్ ఆర్ ఇన్ దిస్ నేమ్, బట్ వీ డోంట్ హ్యావ్ స్మాల్ ఆర్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఇది ఇన్ గురించి. ఇక్కడ నాట్ ఇన్ అంటే అందులో ఉండద్దు అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉండకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో మనం 120 చెక్ చేస్తున్నాం. ఈజ్ 120 ఇన్ లిస్ట్? అది చెక్ చేయాలంటే ఎన్ నాట్ ఇన్ అంటే ఈ 120 అనేది దీంట్లో లేదు అని స్టేట్మెంట్. సో లేదు కదా, లేదు కాబట్టి ఇది మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఉంటే ఇఫ్ లెట్స్ సే n వాల్యూ ఈజ్ 20 ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ లిస్ట్. ఎస్, ఇట్ ఈస్ అవైలబుల్, బట్ హియర్ వీఆర్ రైటింగ్ యాజ్ నాట్ ఇన్. 20 అనేది దీంట్లో లేదు అని అంటున్నాం, బట్ అక్కడ ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇలా మనం ఈవెన్ ఈ లిస్ట్లో అయినా కానీ కాదు, ఇక్కడ స్ట్రింగ్లో అయినా సరే, సపోజ్ ఇక్కడ ఇది తీసుకుందాం, ఆర్ నాట్ ఇన్ నేమ్. ఆర్ అనేది నేమ్లో లేదు, నేమ్ అనే వేరియబుల్ అంటే ఈ వాల్యూలో లేదు కదా. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ట్రూ. ఇక్కడ ఐ నాట్ ఇన్ నేమ్, ఐ అనేది ఈ దీంట్లో లేదు అని చెప్పేసి అంటున్నాం, బట్ ఇట్ ఈస్ దేర్, రైట్? సో ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఇలా మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ని, మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం అనమాట. దీనిపైన ఒకసారి చిన్నగా హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, వెల్కమ్ టు ఐడెంటిటీ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఫస్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈజ్ నాట్. సో లెట్స్ టేక్ a = 100, b = 100. సో ఇక్కడ వీటి వాల్యూస్ సేమ్ అండ్ వీటి ఐడి కూడా సేమ్. ఒకసారి వీటి ఐడి ప్రింట్ చేద్దాం. ఐడి ఆఫ్ ఏ, ఐడి ఆఫ్ బి.
ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ రిజల్ట్లో ఏ ఈజ్ బి అని ప్రింట్ అని ఇస్తున్నా, అంటే ఏ అండ్ బి యొక్క ఐడి సేమ్ అని చెప్పేసి. సో మనకు వాటిని రిజల్ట్ని ప్రింట్ చేస్తే అది ట్రూ రిటర్న్ అవ్వాలి, ట్రూ ప్రింట్ కావాలి. ఎందుకంటే వాటి ఐడీస్ అనేవి సేమ్, ఎందుకంటే వాటి వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మెమొరీలో వేరే మెమొరీ లొకేషన్ క్రియేట్ చేయకుండా ఆ 100లోనే ఏకి బికి పాయింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, ఈజ్ నాట్. సో రిజల్ట్లో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఏ ఈజ్ నాట్ బి అంటున్నా. ఏ అనేది బి కాదు అంటున్నా, అది ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఇది మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రిజల్ట్ సారీ, సో ఇక్కడ చూడండి, ఇది ఏ ఐడి, ఇది బి ఐడి, బోత్ ఆర్ సేమ్ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏ అండ్ బి ఐడీస్ అనేవి సేమ్ అని చెప్పేసి అంటున్నాం, కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేసింది. ఇక్కడ ఏమంటున్నాం మనం, ఏ అండ్ బి ఐడీస్ నాట్ సేమ్ అంటున్నాం కాబట్టి అది ఫాల్స్ స్టేట్మెంట్, కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేసింది. ఒకవేళ మనం ఇక్కడ 200 ఇచ్చామనుకో, సో ఇక్కడ ఏబి అనేవి సేమా, వాటి ఐడీస్ అనేవి కాదు, ఇక్కడ కాదు కాబట్టి కాదు అని చెప్తున్నాం కాబట్టి అది ఇక్కడ రిటర్న్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ట్రూ ఫాల్స్ ట్రూ రిటర్న్ అవుతాయి. ఓకే, సో ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ గురించి. సో మెంబర్షిప్ అంటే ఇన్ నాట్ ఇన్, అందులో ఉందా లేదా అని చెప్పాలంతే. సో మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. సో 10, 20, 30, 40, లెట్స్ గివ్ 50 ఆల్సో. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నానంటే డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నా, 10 ఇన్ లిస్ట్లో 10 ఉంది అంటున్నా. ఉందా, 10 అనేది ఉంది కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ప్రింట్ 100 ఇన్ లిస్ట్, 100 అనేది ఈ లిస్ట్లో ఉంది అంటున్నా, ఉందా లేదు, కావాల్సి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ, ఇది ఫాల్స్. ఇది లిస్ట్ పైన కదా. నెక్స్ట్ ఒక నేమ్ తీసుకుందాం, నేమ్ ఈక్వల్స్ టు ప్రభా. ప్రింట్ ఏ ఇన్ నేమ్, ప్రింట్ ఆర్ ఇన్ నేమ్. సో ఏ అనేది ఉంది, ఆర్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ పి ఇద్దాం. పి అనేది ఉందా, స్మాల్ పి ఉందా, లేదు, క్యాపిటల్ పి ఒకటే ఉంది. సో అందుకే ఇదేం చేస్తుంది, ఏ అనేది ఉంది కాకపోతే ఇక్కడ పి అనేది లేదు అని చెప్తుంది. ఒకవేళ మనం క్యాపిటల్ పి ఇచ్చామనుకో అప్పుడు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే క్యాపిటల్ పి అనేది ఉంది, స్మాల్ పి అనేది లేదు. ట్రూ ట్రూ. ఓకే, సో ఇది నాట్ అనేది ఉంది కదా, ఈజ్ నాట్, సారీ ఇట్స్ నాట్ ఇన్. సో 10 అనేది లిస్ట్లో లేదు అంటున్నా, బట్ అక్కడ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. 100 నాట్ ఇన్ లిస్ట్ అంటే 100 అనేది ఇందులో లేదు అంటున్నా, ఇందులో లేదు కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ పి నాట్ ఇన్ నేమ్, ఏ నాట్ ఇన్ నేమ్, ఏ అనేది లేదు అంటున్నా కానీ ఉంది. ఇక్కడ లెట్స్ గివ్ స్మాల్ పి, స్మాల్ పి అనేది ఇందులో లేదు అంటున్నా, లేదు కాబట్టి ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పి అనేది ఈ నేమ్లో లేదు అని అంటున్నాం కాబట్టి అది ట్రూ, ఎందుకంటే ఇక్కడ మనకు క్యాపిటల్ పి ఉంది, స్మాల్ పి అనేది లేదు. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే, we will see you in next video. Jai Hind.